ఆర్థిక స్తోమత లేని కారణంగా ఎవరు అగౌరవంగా వీడ్కోలు పొందకూడదనే ఉదాత్త లక్ష్యంతో కోల్కతాలోని క్రిస్టియన్ బరియల్ బోర్డు ఒక ముఖ్యమైన మానవతా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనికి డిగ్నిటీ బరియల్ అని పేరు పెట్టారు. ఈ పథకాన్ని 184 లోయర్ సర్క్యులర్ రోడ్ సెమిట్రీలో ప్రారంభించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అంత్యక్రియల ఖర్చులను భరించలేని పరిస్థితులలో వారికి మర్యాదపూర్వకమైన సమాధి కల్పించడం కోసం శ్మశాన వాటికలో ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. ప్రతి వీడ్కోలులో గౌరవం అనే సూత్రం ఈ కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన లోక్సభ సభ్యులు సుదీప్ బందోపాధ్యాయులు ఈ కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు. సెమిట్రీ నిర్వహణ ఈ కొత్త విభాగం కోసం తన ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల నుండి 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యంగా మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆశ్రమంలో చివరి రోజులు గడిపే వారికి ఈ చొరవ ఎంతో సహాయపడుతుందని, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా గౌరవంగా విశ్రాంతి పొందేలా చూస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విస్తరించే ప్రణాళికలో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభంలో టాలీగంజ్ సెమిట్రీలో 2వ డిగ్నిటీ బరియల్ స్థలాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు యోచిస్తోంది. ఈ విధంగా క్రిస్టియన్ బరియల్ బోర్డు కోల్కతాలోని అభాగ్యులకు సేవ చేయడంలో తన సామాజిక బాధ్యతను నిలబెట్టుకుంది.